హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇందిరమ్మ ఇల్లు గురించి లేటెస్ట్ అప్డేట్. తెలంగాణలో రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ళ కోసం వెయిట్ చేస్తున్న ప్రజలకి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చేసింది. సో వీడియోలో వెళ్ళే ముందు ఈ లైక్ చేయకపోతే లైక్ చేసుకోండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇందిరమ్మ ఇల్లు లేటెస్ట్ అప్డేట్ వచ్చేసి ఇల్లు ఎప్పుడు వస్తాయి అని చాలామంది వెయిట్ చేస్తున్నారు. కానీ ప్రాసెస్ స్లో ఉంది. గవర్నమెంట్ ఈరోజు రేపు అని చెప్తుంది. బట్ ప్లాన్ ఫార్వర్డ్ అవ్వడం లేదు. అండ్ అప్లికేషన్ స్టేటస్ వచ్చేసి తెలుసుకోవాలనుకునే వాళ్ళకి ప్రజలు గవర్నమెంట్ అఫీషియల్స్ అయితే ఆఫీసెస్ చుట్టూ అయితే తిరుగుతున్నారు. సో కంప్లైంట్ ఏమైనా ఇవ్వాలి అనుకుంటే మీరైతే వెబ్సైట్లో పోయి ఇవ్వచ్చు. ఒక మహిళ ఇలానే చేసింది. ఫిలిం నగర్లో నివాసం ఉంటున్న ఒక మహిళ ఆమెకి కంప్లైంట్ ఇవ్వాలి అని గవర్నమెంట్ ఆఫీసెస్ చుట్టూ తిరిగితే వాళ్ళ గవర్నమెంట్ అఫీషియల్స్ అయితే ఏం పట్టించుకోలేదు. తర్వాత ఇందిరమ్మ ఇల్లు అఫీషియల్ వెబ్సైట్లో వెళ్ళి గ్రీవెన్స్ అయితే రైజ్ చేయడం అయితే జరిగింది. గ్రీవెన్స్ రైజ్ చేయడం తర్వాత కంప్లైంట్ అయితే యాక్సెప్ట్ అయ్యింది. తర్వాత అథారిటీస్ 1 వీక్లో సర్వే చేసి ప్రాబ్లమ్ని అయితే క్లియర్ చేయడం జరిగింది. మీరు కూడా ప్రాబ్లం ఉంటే ఇందిరమ్మ ఇల్లు యాప్లో లేకపోతే వెబ్సైట్లో పోయి గ్రీవెన్స్ అయితే రైజ్ చేయండి. సర్వే అండ్ అప్లికేషన్ స్టేటస్ వచ్చేసి 1 ఇయర్ బ్యాక్ దరఖాస్తులు తీసుకున్న ప్రజలకి సర్వే చేయడం అయితే జరుగుతుంది. కానీ చాలామందికి సర్వేలో పెద్ద కన్ఫ్యూజన్ అయితే ఉంది. ఎవరు ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నారు అండ్ ఎవరు లిస్ట్లో లేరు అని చాలామంది అయితే కన్ఫ్యూజన్లో ఉన్నారు. అండ్ చాలామందికి అప్లికేషన్ స్టేటస్ అయితే తెలియక గవర్నమెంట్ ఆఫీసెస్కి వెళ్ళడం జరుగుతుంది. మీరు మీ స్టేటస్ని అఫీషియల్ వెబ్సైట్ ద్వారా అయితే చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు గవర్నమెంట్ కంప్లైంట్ ఇవ్వడం కోసం ఆపర్చునిటీ ఇచ్చింది. సో సర్వే చేయకపోతే మీరైతే పోయి గ్రీవెన్స్ రైజ్ చేస్తే మీ సర్వే అయితే పూర్తి అవుతుంది. సో మీకు ప్రాబ్లం అయితే రిజాల్వ్ అవ్వడం జరుగుతుంది. అండ్ జీహెచ్ఎంసీ ఏరియాస్లో కంప్లైంట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. లైక్ కూకట్పల్లి, ఖైరతాబాద్ అండ్ యూసుఫ్గూడ, షేక్పేట్, బోరబండ ఇలాంటి ఏరియాస్లో అయితే కంప్లైంట్స్ అయితే రైజ్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ రోజుకి 130+ కంప్లైంట్స్ వస్తున్నాయని గవర్నమెంట్ ఆన్లైన్ లిస్ట్లో క్రియేట్ చేసి అఫీషియల్గా డిక్లేర్ చేసింది. సో సర్వే ఆఫీసర్స్ మీ ఇంటికి రాలేదా, ఇల్లు లిస్ట్లో ఉందా లేదా కంప్లైంట్ ఇవ్వడానికి అఫీషియల్ వెబ్సైట్లో పోయి మీరు కంప్లైంట్ అయితే ఇవ్వచ్చు. అండ్ ఇందిరమ్మ ఇల్లు ఇంకా ఎంత టైం పడుతుంది అని చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. గవర్నమెంట్ అయితే 1 వీక్లో చేస్తాము అని చెప్తుంది. బట్ ప్రాసెస్ అయితే చాలా స్లోగా జరుగుతుంది. అండ్ మంత్ అయిపోతుంది, ఇల్లు ఎప్పుడు ఇస్తారు అని చాలామంది అయితే కామెంట్ అయితే చేస్తున్నారు. సో మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చింటే వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ అందరితో షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్ కోసం. ధన్యవాదాలు.